ప్రాణం చేసుకుందాం. కృప కనికరం గల దేవా, మరోసారి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. అందరూ దీవించండి. యేసు నామములో అడుగుతున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 16వ అధ్యాయము 5 నుండి 12 వరకు గమనిస్తే అండి, అక్కడ శిష్యులు యేసు ప్రభువు వారితో ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏదో చింతలో ఉంటారు, బాధలో ఉంటారు, బాధపడుతుంటారు. ఎందుకంటే రొట్టెలు తేవడం మర్చిపోతారు. అప్పుడు అంటారు యేసు ప్రభువు వారు, ఎందుకు రొట్టెల కోసం బాధపడుతున్నారు? అరే 5 రొట్టెలు 2 చేపలతో ఎంతమంది తిన్నారు? మర్చిపోయారా? 5,000 మంది పురుషులు అండి అంటాడు. తర్వాత 7 రొట్టెలు కొన్ని చేపలతో ఎంతమంది తిన్నారంటే గుర్తులేదా అంటే 4,000 మంది పురుషులు అంటారు. మళ్ళీ ఎందుకు భయపడుతున్నారు? మీరు దాని కొరకు భయం కాదు, మీరు శాస్త్రుల పరిశీలి లేక పులిసిన పిండి ఎడలా మీరు జాగ్రత్త పడి అంటాడు. అంటే మంచి పిండిలో కొద్దిగా పులిసిన పిండి వేస్తే ముద్దంతయు ఖరాబ్ అవుతుంది కదా, జాగ్రత్త పడి అంటాడు. అంటే మనం వినే బోధ, ఆ బోధలో కొన్ని విషపు చుక్కలు పడ్డా జీవితం మొత్తము నాశనం అవడానికి దారితీస్తుంది. జాగ్రత్త పడండి అంటున్నాడు దేవుడు. ఆనాడు శిష్యులు చెప్తున్నాడు, ఈరోజు మనతో చెప్తున్నాడు. వీరి బోధ ఎలా ఉంటుందంటే మొత్తం మతపరంగా ఉంటుంది, రిలీజియస్ ప్రాక్టీస్లా ఉంటుంది. అది చేయాలి, ఇది చేయాలి, ఇది ముట్టకూడదు, అది ముట్టకూడదు. రిలీజియన్ ఇంపార్టెంట్ కాదు. దేవుడు అంటాడు రిలేషన్షిప్ ఇంపార్టెంట్ అంటాడు. దేవునితో సంబంధం ఇంపార్టెంట్. ప్రేమ, కృప, మంచితనము, విశ్వాసం, సంబంధం, దేవునితో మంచి సంబంధం కలిగి జీవించాలి. రిలేషన్షిప్ ఇంపార్టెంట్ అంటాడు. తర్వాత చూస్తే వీళ్ళ భక్తి ఎలా ఉంటుంది అంటే అవుట్వర్డ్, మొత్తం బహిరంగంగా కనపడేలాగా ఉంటుంది భక్తి. అవుట్వర్డ్ అపిరియన్స్, అవుట్వర్డ్ ప్రాక్టీస్ లాగా ఉంటుంది. అలా ఉండకూడదు. ఇన్వర్డ్, అంతరంగా మన సత్యము దొరికొచ్చున్నాడు. అంతరంగం భక్తిలాగా ఉండాలి. మనది ఆత్మతో సత్యంతో ఉండాలి. పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించే వారు ఉండాలి. మన భక్తి అలా ఉండాలి. అంతరంగం భక్తితో కోరుతున్నాడు కానీ అవుట్వర్డ్ భక్తి కాదు. ఇంకా చూస్తే వీళ్ళు పెత్తనాలు, అధికారాల వైపు ఎక్కువ మొక్కు చూపుతారు. నాకు ఈ పోస్ట్ కావాలి, నాకు ఆ పోస్ట్ కావాలి అని ఎప్పుడు పెత్తనాల వైపు వెళ్తుంటారు. కానీ దేవుడు అంటాడు అలా కాదు. మన జీవితంలో ఆయన రాజుగా ఉండాలి, ఆయన ఆత్మ ద్వారా మనం నడిపింపబడాలి, ఆయన మనకు ప్రభుగా ఉండాలి, ఆయన మనకు రాజుగా ఉండాలి అని ప్రభువు అంటారు. ఇంకా చూస్తే వీళ్ళు ధనంపై ఎక్కువ మొగ్గు చూపుతారు. వస్తువులపై, వాటిపై, వీటిపై, ధన సంబంధమైన వాటిపై ఎక్కువ మొగ్గు చూపుతారు. ప్రభువు అంటే అలా కాదు. అస్థిరమైన ధనంపై మనసు ఉంచకుండా సమస్తం ధారాలుగా దయచేసి దేవుని ఎందే నమ్మకం ఉంచాలంటాడు ప్రభువారు. ఇంకా చూస్తే వీళ్ళ బోధ ఎలా ఉంటుందంటే వాక్యంలో చాలా తీసేశారు, వాక్యం చాలా కలిపారు వీళ్ళకి అనుకూలంగా. ప్రభువారు అంటారు ఏది తీయకూడదు, ఏది కలపదు అంటాడు. ఇంకా చూస్తే వీళ్ళ భక్తి ఎలా ఉంటుందంటే వీరు చూసే పనులన్నీ, దేవుని వాక్యాన్ని ఎలా అంటే శరీరకంగా చూస్తారు, లోక సంబంధంగా వాళ్ళు చూస్తారు. వాళ్ళు చూసే విధానం అలా ఉంటుంది. లోక సంబంధంగా, శరీర సంబంధంగా ఉంటుంది. లేదు, మనం ఏది చూసినా ఆత్మ సంబంధమైన కళ్ళతో చూడాలి, ఆత్మికంగా చూడాలి. మనం లోకపరంగా చూడకూడదు అంటాడు ప్రభువారు. ఇంకా చూస్తే వీళ్ళకి దేవుని చిత్తం వైపు పొరపాటు చూడరు. వాళ్ళకి ఇష్టానుసారంగా, వాళ్ళకి అనుకూలమైన భక్తిగా అలా వాళ్ళ చిత్తానుసారం జీవిస్తారు. దేవుడు అంటాడు లేదు, తండ్రి చిత్త ప్రకారం జీవించాలి, ఆయనకి ఇష్టమైన ప్రకారం జీవించాలి అంటాడు. సో ఈరోజు నువ్వు నీ బోధ ఎలా ఉంది, నీ జీవితం ఎలా ఉంది? నువ్వు చాలా విషయాలు వింటున్నావు, ఆ వినయాన్ని కరెక్ట్గా కదో వాక్యంలో మనము పోల్చాలి, వాక్యం గమనించాలి, వాక్యం ప్రకారం జీవించాలి. అంత్య దినాల్లో చాలామంది దుర్బోధకులు, అబద్ధ ప్రవక్తలు వస్తున్నారండి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభువు అన్నాడు శిష్యులతో అంటున్నాడు, మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు ఏ బోధలో ఉన్నారో జాగ్రత్తగా ఉండండి. పులుస్తున్న పిండి ఎడలా మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే నువ్వు వింటున్న బోధ ఎడలా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఆయన వాక్యము, సత్యపు వాక్యము, జీవవాక్యములో అడుగు వేస్తూ నడవాలి, ఆయన వెంబడిస్తూ ఉండాలి. అంటే మా కృప దేవుడికి దయచేను గాక. పరమ తండ్రి దయగలవానికి వందనాలు. వాక్యం ద్వారా మాట్లాడవు ప్రభా, నీకు వందనాలు. వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయి. ఏవైతే వింటున్నామో వాటి ఎడల మీరు జాగ్రత్తగా ఉండాలి ప్రభువా, సాయం చేయి, కృప చూపించండి, మీరే మాయం పొందండి. యేసు నామములో అడుగుతున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.